9.5 సంవత్సరాలలో దాదాపు 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి అందులో 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 1,89,00,000 కోట్లు కేవలం ఇరిగేషన్ పెట్టినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎందుకు పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వలేకపోయిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి చేసినాం, కొంత మంచి చేసినాం, కానీ అది పర్మనెంట్గా అందేటట్టుగా చేయలేదు. ఇంకా పెద్ద ఎత్తున చేస్తారన్న ఆలోచన ఆశ తెలంగాణ ప్రజలకు ఉండే. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇవాళ ఎంతోమందికి ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఆశించినటువంటి వారందరం కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. గౌరవాన్ని ఆశించినాం, గుర్తింపును ఆశించినాం. జనవరి 26 నాడో, ఆగస్టు 15 నాడో, జూన్ 2 నాడో ఒక తామ్రపత్రం ఆశించారు. అంతకుమించి మా ఉద్యమకారులు ఏం ఆశించలే. కానీ వాళ్ళకి ఎన్నడూ గుర్తింపు ఇవ్వలే. ఐడి కార్డులు అడిగితే ఆ గుర్తింపు ఇవ్వలే. వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 సంవత్సరాలుగా మరి ప్రజలను, ఉద్యమకారులను, మహిళలను, ముఖ్యంగా నిరుద్యోగులను విపరీతంగా మోసం చేస్తూ వస్తున్నది. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను గత 12 ఏళ్లలో మభ్యపెట్టిండ్రు, మోసం చేసిండ్రు తప్పితే ఒరిగిందేమీ లేదు.